ఎన్టీఆర్ జిల్లా పల్లగిరిలో దారుణం జరిగింది. వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగుల్ మీరాను హతమార్చి ఊరి బయట నిర్మానుష్య ప్రదేశంలో పడేశారు గుర్తు తెలియని దుండగులు. నాగుల్ మీరా మృతదేహాన్ని నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పరిశీలించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని మొండితోక జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, నందిగామ నియోజకవర్గంలోని పల్లగిరికి సంబంధించిన ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్త నాగుల్ మీరా ఉన్నారు, ఆయన అత్యంత దారుణంగా హత్య చేశారు. హత్య చేసి నిర్మానుష్య ప్రదేశంలో ఆయన మృతదేహాన్ని పడేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే దీనికి ప్రధానంగా అక్కడ అనేక కారణాలు చెప్తున్నారు. ముఖ్యంగా రాజకీయ కోణాలను కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన తండ్రి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులుగా ఉన్నారు. అయితే గడిచిన కొద్ది రోజులుగా నందిగామ నియోజకవర్గం పరిధిలో వైసీపీ శ్రేణులను టార్గెట్ గా అనేక దాడులు జరుగుతున్నాయి. ఒక 3 రోజుల క్రితమే మణితేజ్ అనే వైసీపీ కార్యకర్త కూడా ఇదే తరహాలో అంటే మృతి చెందారు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ శ్రేణుల నాయకులు అలాగే మృతుడి కుటుంబ సభ్యుల ఒత్తిడితో ఆ కేసును ఫోరెన్సిక్ నిపుణులకు కూడా సంబంధించారు. తాజాగా 2 రోజులు గడవక ముందే ఇప్పుడు నాగుల్ మీరా కూడా దారుణ హత్యకు గురవడంతో ఖచ్చితంగా ఇది రాజకీయ కక్షలతో జరిగిందనేది వారి కుటుంబ సభ్యులు కావచ్చు అలాగే వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని నందిగామ మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు పరిశీలించారు. ఖచ్చితంగా నిందితుల్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. నిన్న సాయంత్రం అంటే రోజువారీ కూలీగా ఉండే ఎవరైతే నాగుల్ మీరా ఉన్నారో నిన్న సాయంత్రం ఆయన సోదరుడు వారందరితో కూడా కలిసి ఇంటి నిర్మాణానికి సంబంధించిన రాళ్లు తెచ్చుకోవడానికి వెళ్లారు. అందరూ తమ ఇళ్లకు వచ్చేసారు. కానీ ఊరికి వచ్చిన తర్వాత ఆయన ఇంటికి మాత్రం రాలేదు. ఈ సమయంలో ఉదయానికల్లా ఆయన మృతదేహం మా ఊరి చివరి నిర్జన ప్రదేశంలో పడి ఉండటంతో ఇప్పుడు అనేక సందేహాలు అయితే వెలుగుతున్నాయి. కానీ నందిగామ నియోజకవర్గంలో ఇలాంటి వరుస ఘటనలతో వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతుంది. దీని మీద చాలా సీరియస్ గా వైసీపీ పార్టీ ఫోకస్ పెట్టింది. ఖచ్చితంగా నిందితులను కఠినంగా శిక్షించాలన్నట్టు డిమాండ్ చేసే పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.